సర్కారు ప్రతిపక్షం నడుమ ఎప్పుడో పంచాది నడుస్తూనే ఉంటదబ్బా. హామీలు తీర్చలేదని వాళ్ళు, మీ ఏలువడిలో ఎట్లుండనో చూడలేదా అని వీళ్ళు, ప్రాజెక్టుల కాంచి పబ్లిక్ చేయాల్సిన పనుల దాకా అన్నిట్లా ఏదో గడబడి నడుస్తూనే ఉంటది. ప్రశ్నిస్తున్నామని ప్రతిపక్షం, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అధికార పక్షం. పార్టీ ఆఫీసులో మైకులు పట్టినా, అసెంబ్లీలో అడుగు పెట్టినా తగ్గఫర్ ఉంటది. ఇక ఇప్పుడు నడుస్తున్న పంచాది ఏందంటే, కారుకు సర్కారుకు నడుమ నాదర్గుల్ భూముల కయ్యం నడుస్తోంది. పట్నం శివారు నాదర్గుల్ ఏరియాలో సర్కార్ భూమిని కాంగ్రెస్ లీడర్లు కబ్జా పెట్టిరని బీఆర్ఎస్, దమ్ముంటే రుజువు చేయాలని కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టిండ్రు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టి, ఇది మీ ప్రభుత్వంలో మొటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. మేం పక్క రాష్ట్రం ఎన్నికల ప్రచారంలో ఉంటే బీఆర్ఎస్ లీడర్లు ఈడ గీ ఉద్దారకాలు చేస్తున్నారని గరమైండు మంత్రి పొంగులేటి సారు. ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు కానీ వీటి మీద ఎందుకు చేయవు? సెకను మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలు రావు రంగంలోకి వస్తాడు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పిల్లం గాని, నా కొడుకు గాని, నా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, అబద్ధాలు రావు. అట్లనే ఒట్టినాగులపల్లి మైనింగ్ ముచ్చట కూడా వెళ్ళింది మళ్ళొక పారి. అబద్ధాలు రావు, డ్రామాలు రావు. సెకండ్ మామ రాఘవ కన్స్ట్రక్షన్స్ మోచేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. మీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? అబద్ధాల్లో